బిగ్ బాస్ హౌస్‌లో అందరూ ఎదురు చూస్తుండగానే యశ్విని యూ ఆర్ ది ఎలిమినేటెడ్ కామన్ ఆన్ ద స్టేజ్ అనేసరికి నాగార్జున గారు ట్విస్ట్ ఇస్తూ వచ్చేశారు. ఇంకా అది విని నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నాడు. కంటి నుండి నీళ్లు వస్తున్నా కూడా ఆ కన్నీళ్ళకి ఆపుకుంటూ కనిపించాడు నిఖిల్. ఇంకా యశ్విని కూడా అందరికీ బాయ్ చెప్పినప్పటికీ నిఖిల్‌కి మాత్రం ఏ బాయ్ కూడా ఏ జాగ్రత్తలు కూడా చెప్పకుండా వచ్చేసింది. స్టేజ్ పైకి అడుగుపెట్టింది. కానీ పెట్టగానే అందరి కోసం మాట్లాడుతూ యశ్విని అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. దానికి కారణం నామినేషన్ తనకు సంబంధించిన వాల్యూస్ అన్నీ తీసి పడేశారు అని, అది జీర్ణించుకోవడం నాకు టైం పడుతుంది, ఉన్న సమయంలో ఈ ఎలిమినేషన్ నేను తీసుకోలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయింది యశ్విని స్టేజ్ మీద నిఖిల్ని చూస్తూ. కానీ నిఖిల్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడుపు తప్ప తన నోటంటే ఏ మాట కూడా రాలేదని చెప్పుకోవచ్చు యశ్విని ఎలిమినేషన్తో. ఏదేమైనా నాగార్జున గారు స్టేజ్ మీద అయితే యశ్విని అయితే చాలా పొగుడుతూ వచ్చేసాడు. యశ్విని నువ్వు టాస్క్లో చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చావు. ఒక లేడీ పులిలాగా అయితే ఆడపులిలాగా అయితే నువ్వు ఆట కొనసాగించావు. బిగ్ బాస్ హౌస్లో ఇక్కడ దాకా వచ్చావు అంటే చాలా గ్రేట్. నువ్వు చాలా బాగా టాస్క్లో పెర్ఫార్మెన్స్ చేసావు అంటే నాగార్జున గారు అయితే స్టేజ్ మీద నుంచి చాలా పొగుడుతూ వచ్చేసాడు యశ్వినికి. ఏదేమైనా సరే అయితే ఈ 12వ వారంలో అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చేయడం జరిగింది యశ్విని. ఎలిమినేషన్పై మీడియా అనుకుంటున్నారు, మీ అభిప్రాయం తెలపండి.